కజిన్ కైల్ తో క్రిస్మస్ వేడుకలు. త్వరగా రండి బటోస్కీస్, మీ హాలిడే గిఫ్ట్ ఎక్స్చేంజ్ కోసం పేర్లు రాసి పెట్టాను. త్వరగా వచ్చి పేర్లు సెలెక్ట్ చేయండి. ఓ నా కిక్కు, నేను నీ పేరునే ఎంచుకున్నాను ఎందుకంటే నీకు నేను అద్భుతమైన గిఫ్ట్ ఇస్తాను కాబట్టి. అంటే గత సంవత్సరం లాగా? ఓ నా కిక్కు, నేను నీ పేరునే ఎంచుకున్నాను ఎందుకంటే నీకు అద్భుతమైన గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను కాబట్టి. మేరీ క్రిస్మస్. త్వరగా తీసుకో కేక్. ఏ పేరునైనా త్వరగా సెలెక్ట్ చేయి. కజిన్ కైల్. మీ అందరికి హ్యాపీ హాలిడేస్. నేను కాయల్ని. బయట మంచు పడుతున్నందువల్ల నేను కిక్ తో సరదాగా ఉంటాను. ఈ క్రిస్మస్ ఈవ్ లో నేను కిక్ తో కలిసి ఎన్నో సాహసాలు చేస్తాను. అలాగే పపెట్స్ అంటే నాకు ఇష్టం. నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. శాలీకి పనుందని కాయల్ని ఇక్కడ వదిలి వెళ్తానంది. మీరే కంగారు పడకండి, పండగ రోజు అమ్మ ఇక్కడికి వచ్చేస్తుంది. కిక్ తో పాటు సరదాగా ఉంటాను. బాగుంది. ఆ బౌల్ పెట్టుకుని ఏం చేస్తున్నారు? భోంచేస్తున్నారా? ఇది మా ఫ్యామిలీ గిఫ్ట్ ఎక్స్చేంజ్. కాయల్, నువ్వు కూడా పేరు సెలెక్ట్ చేసుకో. సూపర్. ఇందులో ఎవరి పేరు వచ్చిందంటే కిక్ పేరు వచ్చింది. అయిపోయాను. బ్రియానా, నువ్వు పేర్లు సెలెక్ట్ చేసుకోవడంలో తీవ్రంగా ఉన్నట్టున్నావు. నీకు కావాలంటే కాయిన్ ని తీసుకో. నేను నాన్న తీసుకుంటావా? కుదరదు. నాన్న కోసం నేను ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ ని తయారు చేశాను. ఈ వాసన ఎలా ఉంది? వద్దు, నేను నీ మాట వినను. నేను ఆల్రెడీ అమ్మని సెలెక్ట్ చేసుకున్నాను. యా బ్రాడ్, నేనిచ్చే గిఫ్ట్ అమ్మకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే ఏంటి? అంటే ఇంట్లో ఉన్న ఏదో ఒక సామాన్ని తొడవడం, వాడి పారేసిన మాసిపోయిన బట్టల్ని తీసి పారేయడం. ఖచ్చితంగా అది నా మాసిపోయిన బట్టలే. ఇంకా ఇది నీకు. ఫ్లయింగ్ ఐడియాస్ లో ఎగరడానికి ఒక ఛాన్సా? ఫ్లయింగ్ ఐడియాస్ అంటే ఏంటి? ఇదే బ్రాడా మజాకా. కైల్ నుంచి తప్పించుకోవడానికి మార్గాన్ని వెతకాలి. తనకి పపెట్స్ అంటే ఇష్టం. పని పూర్తయింది. ఇప్పుడు రంగంలోకి దిగుతున్నాడు సూపర్ హీరో. బ్లూ లైట్నింగ్, నీకు నాకు ఇప్పుడు ఒక పని పడింది. నువ్వు నాతో కలవాల్సిందే. అదేమన్నా స్లెడ్జా? కాదు, సైలెంట్ ఏంటి మరి ఇంత వైలెంట్ గా ఉంది? నాకు స్లైడింగ్ అంటే ఇష్టం. నువ్వు వెళ్ళవా? ఐస్ మీద స్లైడింగ్ చేయడం అనేది మనలాంటి వాళ్ళకి సాహసమైన విషయం. నేను ఇప్పుడు స్లైడింగ్ కి వెళ్ళట్లేదే. ఎందుకని? అదంటే నీకు ఎలర్జీయా? ఏం భయపడకు, నాకు ఎలర్జీల గురించి బాగా తెలుసు. నా దగ్గర ఇప్పుడు స్లెడ్జ్ లేదు. నిజంగానా? నమ్మశక్యంగా లేదే. నిజంగానా? ఓ శాలీ, అది నిజంగా చాలా దారుణం. క్రిస్మస్ రోజున కూడా నీకు పనుందంటే నేను నమ్మలేకపోతున్నాను. కానీ కాయల్ నువ్వు ఇంట్లో లేనందుకు బాధపడతాడు కదా. పర్వాలేదులే, మేము ఉన్నంత వరకు కాయల్ ని బాధపడనివ్వకుండా చూసుకుంటాం. వాడికి ఇది నచ్చుతుంది. అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఇప్పుడు నేను డెడ్ మ్యాన్స్ డ్రాప్ కి వెళ్ళాలి. ఈ క్రిస్మస్ ట్రీని చూడగానే శాంటాని చూసినట్టుగానే ఉంది. తనకి ఏంజిల్ అంటే చాలా ఇష్టమా? క్రిస్మస్ రోజున కూడా నీకు పనుందంటే నేను నమ్మలేకపోతున్నాను. కానీ కాయల్ నువ్వు ఇంట్లో లేనందుకు బాధపడతాడు కదా. పర్వాలేదులే, మేము ఉన్నంత వరకు కాయల్ ని బాధపడనివ్వకుండా చూసుకుంటాం. ఎందుకని? బ్లూ లైట్నింగ్, మన సాహసాల డేట్ ని పోస్ట్పోన్ చేసుకుందాం. కాయల్ కోసం నేను ఒక అద్భుతమైన బహుమతిని ప్రెజెంట్ చేయాలి. ఈ డబ్బు నాకు ఉపయోగపడుతుంది అనుకుంటాను. ఈ రోజు మేము షాప్ మూసేశాం. కానీ ఇది ఎమర్జెన్సీ. ఏంటి పప్పడి ఎమర్జెన్సీయా? నాకు తెగ నవ్వొస్తోంది. సరే లోపలికి రా. ఇతను నా నమ్మకమైన స్నేహితుడు టాగ్. హలో చెప్పు టాగ్. సరే, నీకు ఎలా సాయపడగలను? మీ దగ్గర ఉన్న బెస్ట్ పపెట్ కావాలి.
ఏంటి బెస్ట్ పప్పెట? ఏ నువ్వు ఇది విన్నావా ట్యాగ్? ఏంటి అలా అంటున్నారు? మా బెస్ట్ పప్పని అమ్మేశాం, ఏ? అలాగే రెండో బెస్ట్ పప్పని కూడా అమ్మేశాం. చెప్పాలంటే మా దగ్గర ఉన్నవన్నీ అమ్మేశాం. చాలా దారుణం. ఒక అతను వచ్చి వాళ్ళ అబ్బాయి కోసం ఉన్నవన్నీ కొనుక్కుని వెళ్ళిపోయాడు. చెప్పాలంటే ఆ కుర్రాడికి ఈసారి మంచి క్రిస్మస్. థ్యాంక్ యూ డాడీ. మీరు అనుకున్న కుర్రాన్ని నేను కాదు. ఈ రోజు క్రిస్మస్ కదా, మరి ఆ పప్పెట్ సంగతి ఏంటి? అది గోల్డెన్ డ్రాగన్. అది చాలా అరుదు. మెలబ్రూక్ లో ఒక్కరికి మాత్రమే అది ఇష్టం. దాన్ని మేము అమ్మం. నేను స్పాట్ క్యాష్ ఇస్తా. అది నిజంగా చాలా ఖరీదు. మీకు ఎంత కావాలన్నా ఇస్తాను. అది అమ్మడం కోసం కాదని నీకు చెప్పాను కదా. ఆ గోల్డెన్ డ్రాగన్ కి ఈడుగా నువ్వు ఏమిచ్చినా నేను తీసుకోను, 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 తీసుకోను. ఆ? ఓ అలాగా, అదా విషయం. అర్థమైందిలే, నాకు అర్థమైంది. నేను వెంటనే లైట్లు ఆన్ చేయాలి. ఆ గోల్డెన్ డ్రాగన్ ని నీకు అమ్మడానికి తగ్గు ఒప్పుకున్నాడు. డబ్బుతో పాటు నీ స్లెడ్ కూడా ఇవ్వాలి. ఏమిటి ఈ బ్లూ లైట్నింగ్ తో ఉన్న స్లెడ్ నీకు ఇవ్వాలా? అవును, డీల్ అదే. ఇష్టం ఉంటే తీసుకోలేకపోతే వదిలే. ఓ, మీరు అలా అంటారా? నాకు ఇలాంటి పప్పెట్ కైల్ కి క్రిస్మస్ చాలా అద్భుతంగా ఉంటుందని మాటిస్తున్నాను. సరేలే, మీ డీల్ కి నేను ఒప్పుకుంటున్నాను. మొత్తానికి నేను సాధించాను. నాకు కిక్ అంటే చాలా ఇష్టం. నేను ఎలాగైనా ఈ ప్రెజెంట్ తనకి ఇవ్వాలి. శాంటా, ఓ హాయ్ కేక్. తమ్ముడు, నువ్వు అసలు ఎక్కడేం చేస్తున్నావు? మరేం పర్వాలేదులే, ఇదే నా కొత్త వాహనం క్లౌజ్. లిఫ్ట్ కావాలా? నన్ను గట్టిగా పట్టుకొని కూర్చో. ఆ, పద పద పద, వేగంగా వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇదే మీ స్టాప్ సార్. థ్యాంక్స్ తమ్ముడు. మేరీ క్రిస్మస్ కిక్. నీకు కూడా మేరీ క్రిస్మస్ తమ్ముడు. పద, మనకి చాలా పనులున్నాయి. నేను సాధించాను. కైల్కి ఇది నచ్చుతుంది. Oh no! No! మెరీ క్రిస్మస్ అమ్మా. ఓ చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ బ్రాడ్. ఎలా ఉంది నాన్న? అచ్చు నాలాగే ఉంది కదా. అవును, నిజమే. ఇది నీకోసం బిర్యానా? అమ్మా, నిజంగా ఇది నాకు చాలా నచ్చింది. హ్యాపీ హాలిడే బ్రాడ్. సూపర్. టాంకినీ లూంబర్ జాక్సన్ ఐస్ కి టికెట్లా. థ్యాంక్స్ డాడీ. నేను ఈ టికెట్లతో నా ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్తాను. మేరీ క్రిస్మస్ కజిన్ కేక్. కైల్, నీకు ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను, కానీ ఇవ్వలేకపోతున్నాను. నన్ను క్షమించు. ఏం పర్వాలేదు కేక్, నువ్వే బాధపడకు. ఈ క్రిస్మస్ కి నేను నీతో పాటు ఉన్నందుకు సంతోషంగా ఉంది. కైల్, అమ్మా లేటుగా వచ్చినందుకు క్షమించు. పర్వాలేదు, ఇప్పుడే నేను కిక్కి ప్రెసెంట్ ఇస్తున్నాను. ఫ్లడ్డా? స్లెడ్ లేదన్నావుగా, అందుకే నీకోసం తయారు చేశాను. నువ్వు తయారు చేసావా? దేంతో కైల్? బ్రాడ్ మంచకే దొరచాక తీసి తయారు చేశాను. కైల్, ప్రెజెంట్ నేను ఇవ్వాలనుకున్నాను, కానీ నువ్విచ్చా. ఈ ఊర్లోనే అందరికన్నా అద్భుతంగా నువ్వే స్లైడింగ్ చేస్తున్నావు. నీకు ఇది నచ్చిందా? ఓ బాగా నచ్చింది. మొదట్లో కాస్త భయం వేసింది, కానీ ఇప్పుడు లేదు. ఓ మాట చెప్తాను, నీకేదైతే ఇష్టమో నాకు కూడా అదే ఇష్టం కిక్కో. ఎందుకంటే నువ్వు చేసే ప్రతి పనిలోనో సాహసంలోనో ఏదో ఒక అర్థం ఉండే ఉంటుంది. టాంకినీ టాంకినీ. ముంచుతున్న మంచువాన.
బటోస్కిస్ ఊరెళ్తున్నారు. మనం ఇంటికి తిరిగి వెళ్ళేసరికి చాలా మెయిల్స్ వచ్చేస్తాయి. బటోస్కిస్ ఊరెళ్తున్నారు. అందరు చెప్పండి, బటోస్కిస్ ఊరెళ్తున్నారు. బటోస్కి, మీ అందరికి ఒక సర్ప్రైజ్ ఉంది. మీరు అది చూసి ఆశ్చర్యపోతారు. అంటే స్పా కూడా ఉంటుందా? చాలా అద్భుతంగా ఉంటుంది. చాక్లెట్ టీ పార్టీ కూడా ఉంటుందా? చాలా ఫ్రెండ్స్ ఉంటారు. స్నో మొబైల్స్ కూడా ఉంటాయేమో. అవును, అక్కడ చాలా అద్భుతాలు ఉంటాయి, కానీ మనం అక్కడికి వెళ్ళట్లేదు. నేను ఒక ఇల్లుని అద్దెకి తీసుకున్నాను. అక్కడ ఇప్పుడు మనం అనుభవిస్తున్న మోడర్న్ లైఫ్ ఏది ఉండదు. హే కిక్, నీకు ఈ కార్నిక్ ఆఫ్ డెత్ గురించి తెలియదు కదూ? ఈ ప్రదేశంలో అదే ఎత్తైన పర్వతం. ఇది సరిగ్గా మన ఇంటి పక్కనే ఉంటుంది. చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఒక విషయం, నువ్వు మాత్రం దాని దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. నేను చెప్పింది నీకు అర్థమైందా లేదా? మనం వచ్చేసాం. హే, చాలా బాగుంది కదూ? ఈ ట్రిప్ లో నేను నేచర్ ని అనుభవించాలనుకుంటున్నాను. సెల్ ఫోన్స్ లేదు, ల్యాప్టాప్స్ లేవు, అలాగే భయంకరమైన స్టంట్స్ లేవు. ఇక్కడ మనం మాత్రమే ప్రశాంతంగా ఉండాలి. ఇదేం బాలేదు. దారుణం. నాకు నచ్చలేదు. ఇప్పటి నుంచి అడ్వెంచర్ మొదలవుతుంది. పురాతనమైన కాలంలో ఉన్నట్టుంది. కానీ ఇక్కడ రెస్ట్ రూమ్ ఎక్కడుందో చెప్పలేదే. ఈ, నాన్న చేసే పని నాకు అస్సలు నచ్చలేదు. దయచేసి బయటకు వస్తారా? సరే గాని నాకు ఇప్పుడు చలిమంట కావాలి. అదుంటే చాలా బాగుంటుంది కదా. ఓ చలిమంట. కిక్, వెంటనే బయటికి వెళ్లి చెక్కలు తీసుకురా. కానీ నువ్వు మాత్రం ఆ పర్వతం దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. అలాగే డాడీ. మర్యాదగా నీ టో బ్యాగ్ అని ఇచ్చే. అలాగే స్కీస్ కూడా, స్నోబోర్డ్ కూడా. ఇంకోటి ఉండాలిగా. వెనకే ఉంది. నా దగ్గరున్నవన్నీ లాక్కొని మంట కోసం చెక్కలు తెమ్మంటారా? నాకిదేమీ నచ్చలేదు. ఏదో ఒక రోజు టైం వస్తుంది, ఈ కిక్కు సత్తా అందరికీ తెలుస్తుంది. అమ్మా, ఇంత బరువా? నేను చాలా దూరం నడుచుకుంటూ వచ్చేసానే. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? కార్నిస్ ఆఫ్ డెత్ దగ్గర ఉన్నానా? చిన్న ఫీట్ చేస్తే బాగుంటుంది అనుకుంటాను. ఆహా, సూపర్, అద్భుతంగా ఉంది. హే, బిజీగా ఉన్నప్పుడు ఏంటిది? ఏమండి, బయట ఏమిటి అంత శబ్దం వస్తుంది? అది కిక్ పని అయి ఉంటుంది. వాడు చేసిన పనికి అవలాంచ్ కూడా వచ్చేస్తోంది. డాడీ, మమ్మీ, మీరంతా కింద బాగున్నారుగా? కిక్ తప్ప మేమందరం బానే ఉన్నాంలే. నేను బానే ఉన్నాను డాడీ. ఎక్కువగా సంతోషపడకు. కేక్, నువ్వు మా హాలిడే మొత్తం పాడు చేసావు. నువ్వు మా హాలిడేని చెడగొట్టావు. కిక్, వెంటనే నీ సెల్ ఫోన్ ని ఉపయోగించి ఎవరినైనా సహాయం కోరు. డాడీ, సెల్ ఫోన్ కారులోనే లాక్ చేశారుగా. సరే సరే, ఆ సంగతి నేను మర్చిపోయాను. మీరందరూ అలా నన్ను చూడకండి. ఫోన్స్ అన్నిటిని కార్లో లాక్ చేసింది ఎవరన్నది ముఖ్యం కాదు. ఇక్కడి నుంచి కిక్కే మనల్ని బయటికి లాగాలి. ఇలా చేసినందుకు నన్ను క్షమించండి. ఎలాగైనా మిమ్మల్ని బయటికి లాగుతాను. నా సత్తా చూపించే సమయం నెక్స్ట్ ఎపిసోడ్ లో వస్తుంది అనుకున్నాను, కానీ ఈ ఎపిసోడ్ లోనే వచ్చింది. చూపిస్తా. ఓకే, అందరూ దయచేసి కామ్ గా ఉండండి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరూ ఇలాగే ప్రవర్తిస్తారు. చాలా భయంగా ఉంటుంది, కానీ మనం భయపడం, ఎందుకంటే మనం బటోస్కిస్. ఇప్పుడు చల్లటి గుహ లాంటి ఇంట్లో మనం ఇరుక్కుపోయాం. ఇక్కడ వెంటిలేషన్ కూడా లేదు, అలాగే మనం తినడానికి భోజనం కూడా లేదు. ఇది చాలా దారుణం. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఓకే, ఈ మంచు నేను కరిగించాలి, కానీ ఈ మంచు ఎలా కరుగుతుంది? వేడి గాలి వల్ల కరుగుతుంది. అర్థమైంది. నా ఫ్యామిలీని కాపాడుకోవడానికి నాకు ఈ వేడి నీళ్లు కావాలి. ఇవ్వండి ప్లీజ్.
వినిపిస్తోందా? వినిపిస్తోంది. ఈ మంచు చాలా గట్టిగా ఉందే. జారకుండా ఉండడానికి ఈ సాల్ట్ ని నాకిది కావాలి. ఎమర్జెన్సీ కేసు. మీ అందరికి గుడ్ బై మిత్రులారా. ఇది దారుణం, ఇది చాలా దారుణం. నేను ఇది నమ్మలేకపోతున్నాను. అసలు నేను ఏమి అనుభవించకుండానే అంతమైపోతున్నాను. చాలా బాధగా ఉంది. హే హలో, నేను బ్రాడ్ని. ఎస్తరా, ఇది చాలా మంచి పేరే. నేను ఏంటి ఉత్తి ఫ్రెండ్స్ గానే ఉండాలా? అవును అవును, ఈ స్టాంప్ ని నేను ఎంతగానో అభిమానించాను. ఆహా, ఈ సాల్ట్ అద్భుతమైన రిజల్ట్ ని చూపిస్తుంది. ఇదిగో ఆగండి, ఇది మీకోసం కాదా? ఓకే, అలాగే కానివ్వండి. మీరు వస్తానంటే నేను వద్దంటానా? మీ పని కానివ్వండి. ఈ దెబ్బకు తాడోపేడ తేలిపోవాలి. ఆ టేబుల్ ఉంటేనే నేను మసాజ్ చేసుకుంటాను. అయితే వెళ్ళి పట్టుకుందాం. నా రుచికరమైన వంట, వాడిని పట్టుకోండి. హేయ్, నా హాట్ టబ్ ని పాడు చేసావు. వెళ్ళి పట్టుకుందాం రండి. ఎక్కడంతా పాడు చేశాడు, వాడిని పట్టుకోవాలి. ఇది నేను చివరిగా రాసే ఉత్తరం. దయచేసి నాకు ఉత్తరం రాయడం మర్చిపోకు. అలాగే స్టాంప్స్ కూడా పంపించు. ఇదిగో ఎస్టర్, నువ్వు ఈ డిన్నర్ ని బాగా ఎంజాయ్ చేస్తావనుకుంటా. నీ పక్కన ఉన్నది ఎవరు? ఏంటిది? తన నెంబరా? అంత త్వరగా ఎలా పట్టావు? నాకొచ్చే కోపానికి నిన్నేం చేస్తానో చూడు. ఎంత కొట్టినా ఏమవ్వలేదేంటి? నాకేమవుతోంది? తనకిప్పుడు నీలాంటి ఫ్రెండే అవసరం. తనని బాగా చూసుకో, అర్థమైందా? ప్లీజ్ బాగా చూసుకో. అందరూ ఇలా చూడండి, నేను మీకోసం కప్ కేక్స్ తయారు చేశాను. త్వరగా ఈ కప్ కేక్ తీసుకో బ్రాడ్. అమ్మా, అవి కప్ కేకులు కావు, నా సాక్సులు. అది నాకు తెలుసు. త్వరగా ఈ కప్ కేకులు తీసుకో. తీసుకోమంటున్నానా? ఎవరైనా కాపాడండి. అందరూ అక్కడే ఆగండి. భూమి బద్దలైపోతుంది ఇక్కడ. మనం అందరం ముందు ప్రశాంతంగా ఉండాలి. హాయ్ గైస్. ఓకే, నేను ఎందుకు ఇలా చేశానో చెప్తాను. నా ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం. అదిగో అలా చూడండి, వాళ్ళని చూస్తుంటే పాపంలో లేదు, వరద బాధితుల్లా ఉన్నారు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. మీరేంటి ఇలా అయిపోయారు? సరే సరే, ఇప్పుడు నేనేం చేయాలో మీరే చెప్పండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అహింస మంచిది కాదు గైస్. చాక్లెట్ టీ కావాలి. కేక్, నాకు ఇంకా బొడగలు కావాలి. ఇంతవరకు ఇలాంటి అద్భుతమైన ట్రిప్ ని నేను ఎన్నడూ అనుభవించలేదు. చాలా బాగుంది. అవును, మీరు చెప్పినట్టు చాలా బాగుంది. కిక్కు, వీళ్ళు సరిగ్గా ఎంజాయ్ చేయట్లేదట. నేను చెప్పింది నిజమేనా? అవును బ్రాడ్. అది యా బ్రాడ్ ఫ్రెండ్స్. యా బ్రాడ్ అంటే బాగుంటుంది. నేను చెప్పానుగా, నువ్వు నాకు అక్కర్లేదని. నీ జీవితం నువ్వే చూసుకోవాలి.